చాలామంది జీవితం లోపల ఏదో ఒక సందర్భం లోపల ఈ సంఘటన ఎదుర్కొని ఉంటారు. మనం ఒక వ్యక్తిని బాగా గాఢంగా నమ్మి, వాళ్ళతోటి మన సీక్రెట్స్‌ని షేర్ చేసుకొని, వాళ్ళు ఆ సీక్రెట్స్‌ని పదిలంగా ఉంచుకుంటారు. మనకేదైనా సొల్యూషన్ ఇస్తారు. లేకపోతే మనకు ఒక రకంగా సహాయం చేస్తారు. ఒక భుజాన్ని అందిస్తారని నమ్మినప్పుడు, ఆ నమ్మకాన్ని వాళ్ళు వమ్ము చేయడం, ఆ విషయాలను గాసిప్ లాగా మార్చేసి 10 మందితోటి పంచుకోవడం. దాని మూలాన మనకసలు ఈ బంధాలు, రిలేషన్‌షిప్స్ పైననే ఒక అపనమ్మకం పుట్టడం. ఇటువంటివి జరుగుతా ఉంటాయి. నా సొంత తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఫ్రెండ్సు ఇంత క్లోజ్ ప్రాక్సిమిటీలో నాతో బ్రతికే ఈ జనాలే నన్ను మోసం చేసిర్రు. డబ్బులు తీసుకొని ఒక 1 అవర్ సెషన్ మాట్లాడి ఎళ్ళిపోయి ఈ వ్యక్తిని నేను నమ్మొచ్చా? నమ్మొద్దా? అనే ఒక డైలమా అనేది ప్రతి ఒక్క థెరపిస్టు తమ క్లయింట్ల దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఎక్స్‌పీరియన్స్ అయితా ఉంటారు. ఇటువంటి క్లయింట్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసేది ఏంటిదంటే ఒక కాన్స్టాంట్ సినిసిజం ఉంటది. అదేంటిదంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైం లోపల మోసం చేసి వెళ్ళిపోయే వాళ్ళే. మనం ఎవరిని నమ్మొద్దు. రెండోది వీళ్ళ మైండ్ లోపల ఒక ఫిల్టర్ పెట్టుకుంటారు. క్లోజ్డ్ ఆఫ్ ఫిల్టర్. ఏది షేర్ చేసుకోవద్దు. మన లైఫ్ అంతా ఒక సీక్రెసీ మెయింటైన్ చేయాలి. మన ఒరిజినాలిటీ ఎవ్వరికీ తెలవద్దు. ఆ టైప్ ఆఫ్ జోన్‌లోకి వెళ్ళిపోతారు. ఇంకా మూడో కేటగరీ ఏంటిదంటే టెస్టింగ్ వాటర్స్ అన్నట్టు. హైపర్ విజిలాంట్ పీపుల్. ప్రతి ఒక్క దాన్ని శంకతోటి చూడడం. డౌట్ పడడం. ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయడం. ఒక గూర్ఖాలాగా, ఒక చెక్ పోస్ట్ దగ్గర పనిచేసే వ్యక్తిలాగా ప్రతి ఒక్క థాట్‌ని, ప్రతి ఒక్క యాక్షన్‌ని, ప్రతి ఒక్క మూమెంట్‌ని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి సందర్భాల లోపల చాలా చోట్ల యాంగ్షియస్ అటాచ్‌మెంట్ అనేది మనకు కనపడతా ఉంటది. అంటే వాళ్ళు క్లోజ్‌నెస్ కోరుకుంటా ఉంటారు. కానీ వ్యక్తులను నమ్మడానికి భయపడతా ఉంటారు. ఇటువంటి డౌట్సే గనుక మీ లైఫ్ లోపల ఉంటే గనుక ఒక చిన్న పాయింట్ చెప్తా. నార్మల్ ర్యాండమ్ మన జీవితంలో ఉండే పర్సన్స్‌కి యాంపుల్ అమౌంట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ట్రైనింగ్ కలిగిన ఒక ప్రొఫెషనల్ పర్సన్‌కి చాలా తేడా ఉంటది. రెండో పాయింట్ ఏంటిదంటే మీ యొక్క యాంగర్, గ్రీఫ్, ఆ పెయిన్ ఏదైతే ఉన్నదో ఆ బిట్రేయల్ చేయబట్టి దాన్ని మీరు సరిగ్గా ప్రాసెస్ చేసుకోలేరనుకోండి. అది లైఫ్ లాంగ్ మీరు క్యారీ చేస్తూనే ఉంటారు. బేతాళుని లెక్క. అంటే క్వాలిటీ రిలేషన్‌షిప్స్ ఏర్పాటు చేసుకోలేరు. క్వాలిటీ లైఫ్ కూడా గడపలేరు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని అనుమానంతోటే చూస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఒక ఫుల్లీ ఫంక్షనింగ్ పర్సన్ కాలేరు. జీవితం లోపల మంచి మార్పులు రావాలని ఆశించుకుంటూ ఒక దగ్గర కూర్చుండిపోవడం, మంచి టైం రావడం కోసం వెయిట్ చేయడం అనేది ఒక రకమైన మైండ్‌సెట్. మనకు మనం ఎఫర్ట్ పెట్టుకొని మన జీవితం బాగుపడడానికి ఏ ఉపాయాలైతే తీసుకోవాలనో, ఏ చర్యలైతే తీసుకోవాలనో వాటిని ప్రొయాక్టివ్‌గా తీసుకుంటూ రిజల్ట్స్ కోసం ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది మరొక పద్ధతి. మీరు ఎటువంటి పద్ధతిని చూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు?